ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. నెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. అవును, దేవాది దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుని యొక్క మాటలు మన హృదయాన్ని తెప్పరల చేస్తాయి. అవి ఎంత నమ్మదగినవి అంటే మనకు జ్ఞానం పుట్టించేవి. అవి ఆ ఉపదేశములు మన హృదయాన్ని సంతోషపరిచే ఉపదేశములు. అవెంత అంటే కన్నులకు వెలిగిచ్చే, కన్నులకు వెలిగిచ్చేవి, పవిత్రమైనవి. అవి మన జీవితంలో నిత్యము నిలిచే దేవుని యొక్క దేవుని యొక్క వాక్కులై ఉన్నవి. అవి సత్యమైనవి, న్యాయమైనవి. అంతేకాకుండా మనకి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను తేనె కంటే చుట్టు తేనె దారుల కంటే మధురమైన దేవుని మాటలు వినడానికి చేరుని మీ అందరినీ దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవాది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ ధర్మశాస్త్రముతో దేవా మమ్మల్ని దేవా ప్రతి దినము ప్రతి సాయంకాల దినాన దేవా మాతో మాట్లాడుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ధర్మశాస్త్రం నిర్దోషమైనది, న్యాయమైనది దేవా. అయ్యా ఇదిగో తండ్రి, తేనె కంటే జుట్టు తేనె దారుల కంటే మధురమైన నీ మాటలు వినడానికి దేవా, బంగారం కంటే దేవా విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగిన దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ రహస్య నిధులను తెలుసుకోవడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, పాదాల చేత చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా నీ వాక్కుతో మమ్మల్ని బలపరచవచ్చున్నాను. నీ వాక్కు ఇదిగో తండ్రి మా కన్నులకు వెలిగించేయను దయా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మాటలే దేవా మాకు దేవా అయ్యా ఇదిగో మార్గదర్శకాలుగా ఉంటున్నా అయ్యా. నిర్దోషమైనవి సత్యమైన నీ న్యాయ విధులు తెలుసుకొని దేవా, అయ్యా నువ్వు చూపించే మార్గంలో నడవడానికి కృప చూపించబడొచ్చున్నాను. నీ చిత్త ప్రకారం జీవించడానికి దేవా, అయ్యా ఇదిగో మాకు సహాయం దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. జీవములో నుండి దేవా ఇదిగో తండ్రి, మరణంలో నుండి దేవ మమ్మల్ని తప్పించి జీవంలోనికి నడిపించిన వాడా, ఇదిగో నీ జీవపు మార్గంలో నడవడానికి నీ సహాయం దాయిచ్చేయబడొచ్చున్నాను. నిత్య జీవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన దేవుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దాయిచ్చేమడుచున్నానయ్యా. మా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవా నేను కొనియాడి స్తుతించి గణపరిచే వారిగా దేవా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పూజనీయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనికర సంపరడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీవే మమ్మల్ని వాక్కుతో బలపరచమని, నీ దీవెనాశీర్వాదాలతో దేవ మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా దేవునికి స్తోత్రము గానము చేయటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయటయే మంచిది అని పాట పాడుతూ దేవాది దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని,
వారి గాయములనియు కట్టుచున్నవాడని, వారి గాయములనియు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పడును, అధిక శాంతి సంపన్నుడు, ప్రభువు గొప్పడును, అధిక శాంతి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయని, భక్తిహీనులకు చును, దీనులకు అండాయని, భక్తిహీనులకు చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కాపును, ఆయన ఆకాశము మేఘములతో కాపును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించు, పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందరి బలమునానందించడు, గుర్రముల నరులందరి బలమునానందించడు, కృపకు వీడు వారిలో
సంతసించువాడని, కృపకు వేడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమెహు సియోను నీ దేవుని, యెరూషలేమయెహు సియోను నీ దేవుని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, కీర్తించుము కొనియాడు ఆనందించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మం, పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మం, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, వేగ దేవుని వాక్యము పరుగెత్తును, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అవునయ్యా, వాక్యముని యాకోబు తెలియజేసిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ జనముగా, నీ ప్రజలుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు మేపే గొర్రెలుగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకున్నవాడా, ఇదిగో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి దేవా, అయ్యా నీ మంచి గోధుమ పంటతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో కీర్తించి కొనియాడడానికి దేవా, నేను గణపరచడానికి మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ వాక్కుతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినే యుండుడి. In English, do not merely listen to the word and so deceive yourselves, do what it says. हिंदी में,
परंतु वचना पर चलने वाले बनो और केवल सुनने वाले ही नहीं जो अपने आप को धोखा देते हैं. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2025వ సంవత్సరములో 11 నెలలు మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి, మీ కనికరమును బట్టి, మీ వాత్సల్యమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో ప్రభా, మరి ఈ నవంబరు నెల 22వ తేదీ ఈ శనివారపు సాయంత్రం మేమందరము కూడా మీ సన్నిధిలో చేరి, మీ పాదముల చెంతకు చేరి, ఇంతవరకు మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించి మహిమపరచి ఘనపరచి దేవా, ఇప్పుడు మీ స్వరాన్ని మేము వినాలని ఆశపడుతుండగా మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని, మీ శ్రేష్టమైనటువంటి మాటలు మాకు వినిపించమని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవా, ఈ రాత్రి మాకు కూడా తెలియజేయమని ఆశతో ఆసక్తితో మీ సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, నీ దాసుడనైనటువంటి నేను అల్పుడను, నిష్ప్రయోజకుడను. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ చేతిలో ఒక పాత్రగా నన్ను వాడుకొనమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. Do not merely listen to the word and so deceive yourselves. Do what it says. परंतु वचन पर चलने वाले बनो और केवल सुनने वाले ही नहीं जो अपने आप को धोखा देते हैं. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, ఈరోజు క్రైస్తవ జీవితాలకు, విశ్వాసుల యొక్క జీవితాలకు సరిగా సూట్ అయ్యేటటువంటి ఒక హెచ్చరిక. ప్రస్తుత విశ్వాస జీవితాలలో, ఈ తరము వారి యొక్క విశ్వాస జీవితాలకు సరి అయినటువంటి ఒక హెచ్చరిక భక్తుడైనటువంటి యాకోబు ద్వారా సర్వ సమాజమునకు కూడా చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఒక హెచ్చరిక. విశ్వాసులందరికీ కూడా, దేవుని బిడ్డలందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాంటి తరములో ఉన్నామంటే, we live in a generation that loves listening sermons, worship songs, Bible promises. అంటే ఇప్పుడు ఈ తరము వారు అందరూ కూడా అనేకుల జీవితాల్లో వాక్యమును సమృద్ధిగా వింటారు. పొద్దున్నుంచి వేకువజాము ప్రార్థన నుంచి మొదలు పెడితే
సాయంకాలపు నైవేద్యం వరకు, సాయంకాలపు ముగింపు ప్రార్థనల వరకు అనేకమైనటువంటి వాక్యాలు. ఈరోజు వాక్యము పొంగి పొర్లుతోంది. టీవీ పెట్టిన వాక్యము, రేడియో పెడితే అనేకమైన ఎఫ్ఎం రేడియోలు కూడా, మరి క్రిస్టియన్ రేడియో ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎలాంటి తరములో మనం బ్రతుకుతున్నామంటే, వాక్యము వినని వారు ఎవరు ఉండరు, వాక్యము వినడాన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు ఆల్మోస్ట్. మరి దేవుని మాటలు వినడంలో, ఆ వాగ్దానాలు వినడంలో, వర్షిప్, ఆ ఆరాధన పాటలను వినడంలో ఇప్పుడున్నటువంటి తరం అంతా కూడా ఎంతో ముందంజలో ఉంది. అయితే ఈ రాత్రి యాకోబు భక్తుడి ద్వారా మనందరికీ ఇవ్వబడుతున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైనటువంటి దేవుని వర్తమానములను వింటున్నారు, మంచిదే, దేవుని మాటలు వింటున్నారు. అయితే మీరు కేవలము వినువారు మాత్రమై ఉంటే గనక మీరు మిమ్మల్ని మీరు మోసము చేసుకుంటున్నారు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్వ్స్. మిమ్మల్ని ఎవరో మోసం చేయడం కాదు, కానీ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎందుకని? దేవుని వాక్యము వినడము మోసం ఎలా అవుతుంది? దేవుని వాక్యము వినడము మోసం ఎలా అవుతుంది? ఎందుకంటే దేవుని వాక్యమును విని విడిచిపెట్టేయుట ద్వారా మనల్ని మనము మోసము చేసుకుంటున్నాము అని భక్తుడు చెప్తున్నాడు. మనం ఎన్ని వర్తమానాలు వినేటటువంటి వారిగా ఉన్నా, టీవీల్లో, రేడియోల్లో ఎన్ని రకాలైనటువంటి వాక్యములు, ప్రసంగములు వినేటటువంటి వారిగా ఉన్నా, ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ బై హౌ మెనీ sermons we heard, but by how many sermons we obeyed. ఎన్ని వర్తమానాలు, ఎన్ని వాక్యములు మనము విన్నామనే దానిని బట్టి దేవుడు సంతోషించడు గాని, ఎన్ని వాక్యములను మనము హృదయములోనికి స్వీకరించాం, ఎన్ని వాక్యములను మనము ఆచరించగలుగుతున్నామన్న దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తుడు చెప్తున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి హియరింగ్ వితౌట్ డూయింగ్, హియరింగ్ వితౌట్ డూయింగ్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్. అంటే కేవలము వినుచు వాటిని పాటించకపోతే అది మనల్ని మనమే మోసము చేసుకున్నట్లు. సెల్ఫ్ డిసెప్షన్. ఎవరో మనల్ని మోసగించక్కర్లా, అపవాది మనల్ని మోసగించాల్సిన అవసరం లా, మనల్ని మనమే మోసగించుట. హియరింగ్ వితౌట్ డూయింగ్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్. కాబట్టి ఈ సెల్ఫ్ డిసెప్షన్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది చాలా ప్రమాదకరం. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఈ ప్రమాదంలో ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవులు ఈ ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మెనీ క్రిస్టియన్స్ థింక్ దే ఆర్ స్పిరిచువల్. మేము చాలా ఆత్మీయులము. ఎందుకని? దే అటెండ్ చర్చ్, దే లిసన్ టు సర్మన్స్, దే హ్యావ్ ఎ బైబిల్, దే సే ఆమెన్ లౌడ్లీ. అంటే వాళ్ళు మందిరాలకు వెళ్తారు, వాక్యాలు వింటారు, వారు సొంతంగా ఒక బైబిల్ కలిగి ఉంటారు. అలాగే ప్రతి దానికి కూడా ఆమెన్ అని చెప్తారు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, వీఆర్ వెరీ స్పిరిచువల్, మేము చాలా ఆత్మీయులు అనుకుంటారు. అయితే ఈ రాత్రి మరి
దేవుని వాక్యము మనతో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మనము విని విడిచిపెట్టే వారిగా ఉంటే, హియరింగ్ వితౌట్ డూయింగ్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్ లో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు ఒక స్టూడెంట్ టీచర్ చెప్పే పాఠాలన్నిటికీ కూడా చాలా చక్కగా తలాడిస్తూ, చాలా చక్కగా నోట్స్ రాసుకుంటూ, చాలా చక్కగా వింటూ, టీచర్ చూస్తుంటే ఈ క్లాసులో బెస్ట్ స్టూడెంట్ ఎవరంటే ఎవరు ఎక్కువగా తలాడిస్తున్నాడో, ఎవరు ఎక్కువగా వింటున్నట్టు మరి ఆ వింటున్నట్టుగా ఉంటున్నాడు, ఎవరు ఎక్కువ చక్కగా నోట్స్ రాసుకుంటున్నాడు, టీచర్ ఏమనుకుంటారంటే అబ్బా ఎంత మంచి స్టూడెంట్ అనుకుంటారు. అయితే ఈ క్లాసులో విన్న దానిని, తాను రాసుకున్న దానిని అతను ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చెయ్యకపోతే గనక అతను మోసము చేసుకున్నట్లే. ఎందుకంటే ఒకరోజు పరీక్ష వస్తుంది. వన్ డే దేర్ విల్ బి ఎగ్జామ్. విల్ లిజనింగ్ సేవ్ హిమ్? కేవలము వినుటను బట్టి ఆ పరీక్ష అతను పాస్ అవ్వగలుగుతాడా? కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ క్లాసెస్ యూ హ్యావ్ అటెండెడ్. It doesn't matter how many days you have attended. It doesn't matter how many times you nodded your head. But unless you practice whatever you heard, you cannot pass the exam. ఈ రాత్రి అనేక మంది క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, వినడంలో వారు ఫస్ట్ బెస్ట్, చక్కగా వింటారు. అనేకమైనటువంటి వర్తమానాలు వింటారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంది సేవకుల వర్తమానాలు, 4 మెసేజ్లు ఒకే దినంలో, ఒకే ఆదివారం 4 ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరముల యొక్క సర్వీసులు పెట్టుకుని మరి వింటారు. పొద్దున్నే లెగిస్తే మార్నింగ్ ప్రేయర్స్ తోటి ప్రారంభమయ్యే వాక్యాల దగ్గర నుంచి రాత్రి వరకు అనేకమైనటువంటి, కొంతమంది ఇళ్ళు ఎలా ఉంటాయంటే ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దేవుని వాక్యము మోగుతూనే ఉంటుంది వారి టీవీ బాక్సుల ద్వారా. అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఎంత గొప్ప భక్తి కలిగినటువంటి ఆత్మీయులు వీళ్ళు. అసలు పొద్దున్న లెగిస్తే టీవీలో దేవుని మాటలే, దేవుని పాటలే, దేవుని వాక్యాలే. కానీ ఎన్నాళ్ళైనా కూడా వాళ్ళ బ్రతుకులు మారట్లేదు, ఎన్నాళ్ళైనా కూడా వాళ్ళ జీవితాలు మారట్లేదు. త్రాగేవాడు త్రాగేవాడుగానే ఉంటున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారంలోనే ఉంటున్నాడు, పాపాలు చేసేవాడు పాపం చేస్తూనే ఉంటున్నాడు, మోసాలు చేసేవాడు మోసం చేస్తూనే ఉంటున్నాడు. కానీ వాళ్ళ ఇళ్లలో చూస్తే ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు కూడా వాక్యము పొంగి పొర్లుతూ ఉంటుంది. అందుకే యాకోబు భక్తుడు చెప్తున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి. మీరు వింటున్నారు, కానీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండుడి. మనల్ని అందరినీ కూడా బ్రతిమాలుతున్నాడు యాకోబు, అమ్మా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.
మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు వాక్య ప్రకారము ప్రవర్తించే వారిగా మీరు ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి మనము వినేవారిగా కాకుండా దేవుని మాటలు గైకొనేవారిగా, దేవుని మాటలను పాటించేవారిగా, దేవుని మాటలను ఆచరించేవారిగా ఉంటే దేవుని ద్వారా మనం ఏం పొందుకుంటామనే దాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనం చదివితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బోధిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం. అదేమిటి అంటే, దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే నువ్వు బుద్ధిమంతుడుగా తీర్చబడతావు. నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. విని విడిచిపెడితే నీవు బుద్ధిహీనుడు అవుతావు. సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట ఏంటి అంటే, ఆచరిస్తే బుద్ధిమంతుడవు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును కూడా, మాటలు విని వాటి చొప్పున చేయడం. యాకోబు ఏమంటున్నాడు? మాటలు విని వాటి ప్రకారం ప్రవర్తించండి. మాటలు విని వాటి చొప్పున చేయకుండా విడిచిపెట్టేస్తే మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్స్. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. కాబట్టి ఆచరిస్తే నువ్వు బుద్ధిమంతుడవు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడిని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. కాబట్టి రాత్రి ఎన్నో వర్తమానాలు వింటూ, దేవుని మాటలు మా ఇంట్లోనండి పొద్దున్నుంచి సాయంత్రం దాకా మేము ఒకటే వర్తమానాలు వింటామండి. కానీ విని విడిచిపెట్టేసే వారిగా ఉంటున్నామా? విన్న వాటిని గట్టిగా పట్టుకొని హృదయమనే పలక మీద రాసుకొని నుదుటిన బాసికము వలె కట్టుకొని చేతికి కంకణముల వలె కట్టుకొని మనము కూర్చుండినప్పుడు, నిలుచుండినప్పుడు, పరుండినప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు వాటిని ధ్యానము చేసేవారిగా ఉంటున్నామా? వాటిని ఆచరించే వారిగా ఉంటున్నామా? హియరింగ్ వితౌట్ డూయింగ్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్. మనల్ని మనమే మోసం చేసుకోవడం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బహుస్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకొనినటువంటి బుద్ధిమంతుని పోలి ఉండను. కాబట్టి ఈ రాత్రి మొట్టమొదటి మాట నేను చెప్పేది ఏంటంటే, దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే నువ్వు బుద్ధిమంతుడవు, బుద్ధిమంతురాలవు. లూకాసు వార్త 6వ అధ్యాయము ఇదే వర్తమానము
లూకాసు సువార్తలో కూడా మనం చదువుదాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. చూడండి, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుని వాక్యాన్ని వింటారు, దాన్ని గైకొనరు. దేవుని వాక్యాన్ని వింటారు, దాన్ని ఆచరించరు. దేవుని వాక్యాన్ని వింటారు, వాటి చొప్పున చెయ్యరు. కానీ ప్రభువా 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 అని పిలిస్తే నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు. విని విడిచిపెట్టేవారిగా కాదు, ఆచరించేవారిగా ఉండాలి. వాక్యాన్ని మనము పాటించేవారిగా ఉండాలి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టబడి నుండి లోతుగా త్రవ్వి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే లోతైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ వేరు లోతుగా తన్నాలి. లోతైనటువంటి వేరును నువ్వు కలిగి ఉన్నప్పుడు బలమైన మహావృక్షముగా నువ్వు మారగలుగుతావు. అందుకే పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ పడవని లోతుకి నడిపించు, లోతుకు నడిపించు. లోతుకి మనం వెళ్ళగలిగితే సమృద్ధి అయినటువంటి చేపలు పట్టగలిగారు. కాబట్టి ఈ రాత్రి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు కూడా నా మాటలు విని వాటి చొప్పున చేయాలి. నా మాటలు విని వాటి చొప్పున చేయవలను. కాబట్టి దేవుని మాటలు విని వాటి చొప్పున చేస్తే వాడు బుద్ధిమంతుడు, బుద్ధిమంతురాలు, బుద్ధిమంతుడు. రెండవ మాట మనం చూద్దాం. నీవు ఆచరిస్తే నీవు నీతిమంతుడు అవుతావు. దేవుని యొక్క వాక్యమును విని గైకొని పాటిస్తే నీవు నీతిమంతుడవు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివితే, రెండో అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చూడండి, ధర్మశాస్త్రము వినువారు, ధర్మశాస్త్రము పొద్దున్నుంచి రాత్రి వరకు వినువారు, అన్ని ఛానల్స్ లో ఉన్న వర్తమానాలు వాక్యాలు పెట్టుకుంటూ వినేవారు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విని విడిచిపెట్టేవారిగా ఉంటే మనల్ని మనము మోసగించుకునే వారిగా ఉంటున్నాం. కానీ విన్న వాటిని గట్టిగా పట్టుకొని ఆచరించగలిగితే మనము బుద్ధిమంతుడు అవుతున్నాము. రెండవది నీతిమంతుడు అవుతున్నాము. ధర్మశాస్త్రమును విని దానిని అనుసరించి ప్రవర్తించువాడే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని వింటూ సమయాన్ని గడిపడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు.
ధర్మశాస్త్రమును వింటూ సమయాన్ని గడిపేస్తూ దానిని పాటించకపోతే, దానిని అంగీకరించకపోతే, దానిని గైకొనకపోతే, దానిని హృదయములోనికి తీసుకొనకపోతే మనము నీతిమంతులుగా ఎంచబడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే 29వ వచనాన్ని చదివితే ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయము రోమా పత్రిక 29వ వచనంలో, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టు వానికి మెప్పు మనుషుల వల్ల కలుగుదు, దేవుని వల్లనే కలుగును. ఎస్, చూడండి, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్యమునకు యూదుడైన వాడు అనగా ప్రజలకు కనిపించేలా దేవుని మాటలు వినేవాడు, ధర్మశాస్త్రాన్ని వినేవాడు, వాడు దేవుని కుమారుడు కాడు. దాన్ని చొప్పున నడుచుకుని వాడే, దానిని అనుసరించువాడే, దాని చొప్పున ప్రవర్తించువాడే నీతిమంతుడిగా ఎంచబడతాడు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నీవు దేవుని యొక్క మాటలు వినుచు దాన్ని విడిచిపెట్టేసే వారిగా ఉంటే మనల్ని మనము మోసగించుకునేటటువంటి వారిగా, మోసపుచ్చుకునేటటువంటి వారిగా ఉంటున్నాం. కానీ విని దానిని గైకొని దాన్ని ఆచరిస్తే మనము బుద్ధిమంతులం అవుతున్నాం. దాన్ని ఆచరిస్తే మనము నీతిమంతులం అవుతున్నాం. మూడవ మాట, దాన్ని ఆచరిస్తే మనము ధన్యులం అవుతున్నాము. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదవగలిగితే, లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు ధన్యులు. ఈరోజు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు అవ్వాలంటే కేవలము విని విడిచిపెట్టేస్తే నువ్వు ఆ ధన్యతను పొందుకోలేవు. నీవు ధన్యతను పొందుకోవాలి. ధన్యుడిగా, ధన్యురాలిగా నువ్వు మారాలి అంటే నువ్వు విని దానిని గైకొనేవారిగా ఉండాలి, గైకొనేవారిగా ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం యోహాను సువార్త 13, 17వ వచనాన్ని చదువుదాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఎస్, కాబట్టి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో మనం ఏం చదువుతున్నాం అంటే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు. ఏ సంగతులు? దేవుని ద్వారా చెప్పబడినటువంటి సంగతులు, దేవుని ద్వారా మనము విన్నటువంటి సంగతులు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు, మీరు ధన్యులగుదురు. కాబట్టి దేవుని వాక్యము విని వాటిని మనము చేసిన ఎడల మనము ధన్యులమవుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటిగా దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే మనము బుద్ధిమంతులం అవుతాం. దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే మనము నీతిమంతులం అవుతాం. దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే మనము ధన్యులమవుతాం. 4వ మాట, దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే మనము సత్య సంబంధులమవుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక ప్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. చూడండి, మరి ఇక్కడ దేవుని వాక్యము బహుస్పష్టముగా మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, మాటతోనూ నాలుకతోనూ కాకుండా క్రియతో,
మనం ఏం చేయాలంటే అండి, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని క్రియలలో చూపించాలి. దేవుడు ప్రేమామయుడు, ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పాడు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కనిపించిన ప్రతి వారికి చెబుతూ హృదయములో నీవు వారి ఎడల ప్రేమ కలిగి ఉండకపోతే మనము వ్యర్థులం అవుతాం. కానీ దేవుని మాటను విని దానిని గైకొనని దానిని ఆచరించి క్రియారూపకముగా మనము చూపించినప్పుడు మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎప్పుడైతే మీరు విన్నదానిని మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనము చేసిన ఎడల, చూపించిన ఎడల మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి, చూడండి, మొదటిగా మనము దేవుని మాటలు ఆచరిస్తే మనము బుద్ధిమంతులం. రెండవది, దేవుని మాటలు ఆచరిస్తే మనము నీతిమంతులం. దేవుని మాటలు ఆచరిస్తే మనము ధన్యులము. దేవుని మాటలు ఆచరిస్తే మనము సత్య సంబంధులము. ఇప్పుడు ఐదవ మాట, మనము దేవుని మాటలను ఆచరిస్తే మనము దేవుని సంబంధులము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుదాం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు. ఆయన వాక్యము విని ఆయన మాట చొప్పున ఒకవేళ నీవు నేను చెయ్యగలిగితే నీవు నేను దేవుని సంబంధం అవుతాం. ఆయన చెయ్యి ఎవరి వైపు చూపించాడంటండి? శిష్యుల వైపు చూపించాడు. శిష్యుల వైపు చూపించి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా సహోదరి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు. కాబట్టి రాత్రి దేవుని మాటలు వినుచు వాటి చొప్పున మనము చేయగలిగితే, ఆచరించగలిగితే మనము దేవుని సంబంధులము, దేవుని సంబంధులము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆరవది, మనము ఆచరించగలిగితే ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఆచరించగలిగితే ఆశీర్వదించబడతాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలు వినుచు వాటిని విడిచిపెట్టే వారిగా కాకుండా వాటిని ఆచరించే వారిగా మనం ఉండగలిగితే, ఈ రాత్రి దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏది అడిగినా అది పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. మనము వినేవారిగా కాదు, చేసేవారిగా ఉండాలి. వినేవారిగా కాదు,
ఆచరించేవారిగా ఉండాలి. వినేవారిగా కాదు, పాటించేవారిగా ఉండాలి. వినేవారిగా కాదు, విధేయత చూపించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయుచున్నామో, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పొద్దునుంచి సాయంత్రం దాకా వాక్యం వింటారండి, కానీ వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నారండి. పొద్దునుంచి సాయంత్రం వరకు లోకంలో ఉన్న పాస్టర్లు అందరి మెసేజ్లు వింటారండి, బలహీనతల నుంచి బయటపడలేకపోతున్నారండి. పడరు. ఎందుకని? వారు వారిని మోసం చేసుకుంటున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? బైబిల్ చెప్తోంది. బైబిల్ చెప్తోంది. కేవలము వారు వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపుచ్చుకుంటున్నారు. మోసపుచ్చుకుంటున్నారు. ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నా, ఎంతమంది సేవకుల ప్రసంగాలు నువ్వు విన్నా, వాటి చొప్పున నువ్వు నడుచుకోలేకపోతే, వాటిని నీ హృదయంలోనికి తీసుకోలేకపోతే, వాటిని నీవు గైకొనకపోతే అవి నీ యందు ఫలించవు. అవి నీ యందు ఫలించవు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె నీ ఆత్మీయ జీవితం ఉంటుంది. వర్షము రాగానే కుప్పకూలిపోతుంది. ఎందుకంటే నీవు వాటిని వింటున్నావు, విడిచిపెట్టేస్తున్నావు. వింటున్నావు, విడిచిపెట్టేస్తున్నావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు విని విడిచిపెట్టే వారికి పెట్టిన పేరేంటంటే బుద్ధిహీనుడు. కాబట్టి ఈ రాత్రి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమును ధ్యానము చేస్తున్నటువంటి మనము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారునే ఉండుడి. మనకు రోగం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాం, మంచి డాక్టర్ని కలిసాం, కాస్ట్లీ హాస్పిటల్కి వెళ్ళాం, ఖరీదైన మందులు మరి తెచ్చుకున్నాం. ఆ మందులు ఆ కవర్లోనే ఉంచుకుని వాటిని మృంగకపోతే, వాటిని వేసుకోకపోతే 10 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ రమ్మన్నప్పుడు రోగం తగ్గుద్దా? తగ్గదు. ఎందుకని? యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్స్. మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్ చెప్పింది మీరు విన్నారు, తలాడించారు, కొనుక్కున్నారు, తెచ్చుకున్నారు, కానీ మింగట్లా, వాడట్లా, ఉపయోగించట్లా, ఆచరించట్లా. ఈరోజు ఎంతో మంది యొక్క ఆత్మీయ జీవితాలు ఇలాగ కుప్పకూలిపోతున్నాయి. ఇసుక మీద కట్టబడిన ఇళ్ల వలె వారి ఆత్మీయ జీవితాలు ఉంటున్నాయి. ఎందుకంటే వారు భక్తిగా ఉన్నామని వారు అనుకుంటున్నారు, వారు మోసపోతున్నారు. వారు ఏమనుకుంటున్నారు? మేము చర్చికి వెళ్తున్నాం, మేము పాస్టర్ గారు చెప్పే మెసేజ్లు వింటున్నాం, మేము కూడా పాస్టర్ గారితో ఏకీభవిస్తున్నాం, ఆమేన్ అంటున్నాం. ఉపయోగమే ఉంది? చర్చికి వెళ్ళినంత మాత్రాన, వర్తమానాలు విన్నంత మాత్రాన, బైబిల్ చేత్తో మోసుకెళ్ళినంత మాత్రాన, ఆమేన్ అన్నంత మాత్రాన నీ జీవితంలో దేవుని వాక్యము నీ హృదయములోనికి రానంత వరకు, దేవుని వాక్యము నీ ఆచరణలోనికి రానంత వరకు దేవుని వాక్యము నీలో ఫలించదు. అందుకే అనేకులు ఇంకను వారి బలహీనతలలోనే కొనసాగుతున్నారు. వారి బలహీనతలలోనే మరణించిన వారు ఎంతో మంది ఉంటున్నారు. చర్చికి వెళ్ళామండి, అయినా ఉపయోగం లేదు, ఉండదు. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నామండి, అయినా ఉపయోగం లేదు, ఉండదు. దేవుని మాటలు వింటున్నామండి, అయినా ఉపయోగం లేదు, ఉండదు. ఎందుకంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండాలి. కాబట్టి ఈ రాత్రి మన మన ప్రార్థనాంశం, మన ధ్యానాంశం ఏంటంటే విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆచరించేవారిగా ఉందాం. ఆచరించేవారిగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి మాట, దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే మనము బుద్ధిమంతులము. దేవుని మాటలు విని మనము ఆచరిస్తే మనము నీతిమంతులము.
దేవుని మాటలు విని మనము ఆచరిస్తే మనము ధన్యులము. దేవుని మాటలు విని మనము ఆచరిస్తే సత్య సంబంధులము. దేవుని మాటలు విని మనము ఆచరిస్తే దేవుని సంబంధులము. దేవుని మాటలు విని మనము ఆచరిస్తే ఆశీర్వదించబడిన వారము. 7వ మాట, దేవుని మాటలు విని మనము ఆచరిస్తే దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందరైతే దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తారో వారికి దేవుడే తోడుగా ఉంటాడు అంటండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా వేటిని వింటిరో, వేటిని చూచితిరో అట్టి వాటిని చేయుడి, చేయుడి, చేయుడి. విన్న వాటిని విడిచిపెట్టకండి, కన్న వాటిని విడిచిపెట్టకండి, నేర్చుకున్న వాటిని విడిచిపెట్టకండి, వాటి చప్పున చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆచరిస్తే దేవుడే నీకు తోడుగా ఉంటాడు. సమాధానకర్తయగు దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని, షాలోమ్ అంటాడు. దేవుడు నిన్ను చూసి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే వాటి చప్పున మనము చేసినప్పుడు. కాబట్టి ఎన్ని వర్తమానాలు మనము విన్నా మన జీవితంలో రాని మార్పు, ఆ విన్నటువంటి వాక్యములను మనము అనుసరిస్తే, ఆచరిస్తే, పాటిస్తే ఖచ్చితముగా దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఆయనే మనకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యాకోబు మొదటి పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, లోతుగా నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కేవలము విని విడిచిపెట్టేసేవారిగా ఉండకండి. వాక్యమును అంగీకరించండి. సాత్వికమైనటువంటి హృదయముతో దేవుని వాక్యమును మీరు అంగీకరించినప్పుడు, దాన్ని పాటించినప్పుడు మీ ఆత్మలు రక్షించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వినాలి, అంగీకరించాలి, పాటించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, ఎంతో మంది జీవితాల్లో కార్యాలు జరగట్లేదని దేవుణ్ణి నిందించేటటువంటి వారుగా ఉంటున్నారు. మందిరాలు మానేసేటటువంటి వారుగా ఉంటున్నారు. ప్రార్థనలు విడిచిపెట్టేసేటటువంటి వారుగా ఉంటున్నారు. దేవునికి దూరం అయిపోయే వారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు మా జీవితంలో మేము అడిగింది మాకు చెయ్యలేదు. దేవుడు మా జీవితంలో మేము అడిగింది మాకు ఇవ్వలేదు. ఎంత విచిత్రం! దేవుని మాటలు విని విడిచిపెట్టేసే వారిగా వీరుంటూ, ఇప్పుడు వీరిని వీరు మోసం చేసుకుంటూ దేవుడేం చేయలేదంటున్నారు. అందుకే యాకోబు భక్తుడు సూటిగా మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. Praise the Lord, hallelujah. God is not impressed by how many sermons we heard, but by how many sermons we obeyed.
ఎన్ని ప్రసంగాలు మనము విన్నామన్న దాన్ని బట్టి దేవుడు సంతోషించడు గాని ఎన్ని వాక్యములను మనము గైకొన్నాం, ఎన్ని వాక్యములను మనము ఆచరణలో చూపించగలిగాం. దేవుడి ఆజ్ఞలు అన్నిటిలో అనేకమైన ఆజ్ఞలు కలవు కదా. ఆ ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలను మనము ఆచరణలో చూపించగలుగుతున్నాం. నీ తల్లిదండ్రులను సన్మానించుమో ఆజ్ఞ, దాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమో ఆజ్ఞ, ప్రేమించగలుగుతున్నామా? నీ తండ్రి అయిన దేవుని తప్ప ఇంకెవరికి కూడా మీరు మొక్కకూడదు. ఆయన మాత్రమే మనము దేవునిగా కలిగి ఉండాలి. ఆచరించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాదు, ఆచరించేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఆచరించగలిగితే మనము బుద్ధిమంతులం అవుతాం. దేవుని వాక్యాన్ని మనము ఆచరించగలిగితే నీతిమంతులం అవుతాం. దేవుని వాక్యాన్ని మనము ఆచరించగలిగితే ధన్యులం అవుతాం. దేవుని వాక్యాన్ని మనము ఆచరించగలిగితే సత్య సంబంధులం అవుతాం. దేవుని వాక్యాన్ని మనము ఆచరించగలిగితే దేవుని సంబంధులం అవుతాం. దేవుని వాక్యాన్ని మనము ఆచరించగలిగితే ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యాన్ని మనము ఆచరించగలిగితే దేవుడే మనకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని మనము ఆచరించగలిగితే మన ఆత్మలు రక్షించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవాని కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతలమగు భూమిపై నన్ను నిలుపును. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవరా మనం ప్రార్థనలు నడిపిస్తున్నాం. దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యమే మాకు ఆధారమై ఉందయ్యా, మా త్రోవకు వెలుగై ఉన్న దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యము ద్వారా దేవా మా కన్నులకు వెలిగించే విధంగా ఉంటుందయ్యా. నీ మాటలు జుట్టు తేనె దారుల కన్నా మధురమైన మాటలు అయ్యా. నీ మాటలు ఇదిగో తండ్రి మేలిమి బంగారు కంటే విలువైన మాటలతో దేవా మమ్మల్ని బలపరిచి దేవా నీ నిర్దోషమైన మార్గంలో నడిపించడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే మాతో మాట్లాడుతున్న విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవాని కృపా సత్య సంపూర్ణంగా దేవా మా మధ్య ఉండి దేవా నీ ఆత్మతో నింపి దేవా నీ సేవకుల ద్వారా మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లోకంలో మేము జీవించాలంటే దేవా ఏమేమి మాకు అవసరమో దేవా అవన్నీ మాకు తెలియజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవును, ఈ లోకంలో దేవా జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా మేము ఉండాలంటే దేవా నీ మాట వినేవారిగా కాకుండా దేవా దాన్ని పాటించేవారిగా దేవా దాన్ని గైకొనిగా వారిగా మేము ఉండాలని కృప చూపించవచ్చున్నానయ్యా. ఈ లోకంలో జీవించాలంటే దేవా నీ జ్ఞానం మాకు కావాలయ్యా. నీ జ్ఞానమైన మాటలతో దేవా అయ్యా వినేవారుగా కాకుండా దేవా
అయ్యా ఇదిగో తండ్రి నీ ఆజ్ఞను పాటించేవారిగా దేవా, గైకొనేవారిగా దేవా మా జీవితాలు మార్చబడుచున్నారు. బండ మీద కట్టబడే ఇల్లు వలె దేవా, అయ్యా మా జీవితాలను దేవా నీ వినే పునాది మీద కట్టుకోవడానికి సహాయం దయచేయబడుచున్నారు. బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాదిరాజా మా కష్ట సమయంలో, దుఃఖ సమయంలో దేవా, మా నిరాశ నిస్రువులో దేవా, ఈ లోకంలో పడిపోకుండా దేవా, బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా దేవా, నీ మాట విని దేవా మేము గాయకొని దేవా, అయ్యా ఇదిగో మా మార్గాన్ని చక్కపరుచుకోవడానికి సహాయం దాయిచ్చేయబడుచున్నారు. రాజా ఇది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాట విని అనుసరించే వారిగా ఉన్నప్పుడు దేవా, ఈ లోకంలో నీతిమంతులుగా మారుస్తావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు నీతిమంతులు కాబట్టి దేవా, మమ్మల్ని నీతిమంతులుగా మార్చాలని దేవా, నీ సహాయముతో దేవా, ఇదిగో నీ మాటలు వినడానికి గైకొనే వారిగా మమ్మల్ని మారుస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్కులో బలం ఉందయ్యా, నీ వాక్కులో శక్తి ఉందయ్యా, నీ వాక్కులో దేవా మాకు స్వస్థత ఉందయ్యా. అయ్యా ఇదిగో నీ మార్గంలో నడవడానికి దేవా, మంచి మార్గంలో నడవడానికి, నీతిమంతులుగా మమ్మల్ని ఉంచడానికి దేవా, నీ మాటలు విని గైకొనే వారిగా మా జీవితాలు నీ సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాట విని దేవా గైకొన్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాకు ధన్యమైన జీవితాన్ని ఇస్తానంటున్నావయ్యా. అయ్యా బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవా, దాసురాలా అని దేవా, నీ సన్నిధిలో ధన్యమైన జీవితాలు పొందుకునే వారిగా దేవా, నీ మాటలు విని గైకునే వారిగా వాళ్ళు మార్చబడుచున్నారు. ధన్యమైన జీవితాలు మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి నీ మాటలు దేవా, మాటతో కాక దేవా, నాలుగుతో కాకుండా దేవా, క్రియతో మేము చేసినప్పుడు దేవా, క్రియ చేసేవారిగా దేవా, మేము నీ మాటలు ప్రేమించి దేవా, పాటించేవారిగా ఉన్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని సత్యవంతులుగా మార్చే గొప్ప దేవుడో దేవా, అటువంటి క్రియలు మా జీవితాల్లో జరగమనడుచున్నానయ్యా. మమ్మల్ని సత్యవంతులుగా మార్చబడుచున్నారు. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలు దేవా, అయ్యా విని నీగా ప్రవర్తించినప్పుడు దేవా, దేవుని సంబంధులుగా మార్చున్నావయ్యా. నీ సహోదరులుగా దేవా, నీ మాట విని గైకొనే వారే దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని నీ కొరకు దేవా వాడుకునే శిష్యులుగా దేవా, నీ పిల్లలుగా మార్చుకోబడుచున్నానయ్యా. అయ్యా నీ దేవుని సంబంధులుగా మమ్మల్ని మార్చుకోబడుచున్నారు. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మాట విని మేము గైకొన్నప్పుడు దేవా, అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే దేవా, అత్యధికంగా మమ్మల్ని దీవించి ఆశించే దేవుడు అయ్యా. ఆశీర్వాద కారకులుగా దేవా మా జీవితాలను మార్చబడుచున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి అయ్యా నీ మాటలు విని మేము గైకొన్నప్పుడు దేవా, పాటిస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉంటానంటున్నావయ్యా. నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించి దేవా, నీ బిడ్డలుగా నువ్వు మేపే గొర్రెలుగా మమ్మల్ని చేసుకోవచ్చున్నారు. అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. విని విడిచిపెట్టేవారుగా కాకుండా దేవా, విని పాటించేవారిగా దేవా, నీ స్వరాన్ని వినిగలిగే చెవులు మాకు దయచేయబడుచున్నారు. పాటించే మనసు మాకు దయచేయబడుచున్నారయ్యా. మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా దేవా, మా హృదయాలను దేవా నీ మాటలతో నింపుకొని దేవా, అయ్యా ఇదిగో నీ క్రియల ద్వారా చూపించే వారిగా దేవా మమ్మల్ని లోకంలో ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాట వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నావయ్యా. ఆ విశ్వాసం మేము కనబరచాలంటే దేవా, క్రియల ద్వారా మేము కనపరచాలయ్యా. అయ్యా ఒకరినొకరు దేవా ప్రేమించుకునే మనసు, మా తల్లిదండ్రులు గౌరవించే మనసు దేవా, ఇదిగో తండ్రి నువ్వేదైతే ఆజ్ఞలు ఇచ్చావో దేవా, ఆజ్ఞలన్నీ దేవా నరహత్య చేయకుండా దేవా, అయ్యా ఇదిగో అబద్ధం ఆడకుండా దేవా, దొంగతనం చేయకుండా దేవా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే క్రియను దేవా, అయ్యా ఇదిగో మా పూర్ణ హృదయంతో మా పూర్ణ ఆత్మతో దేవా యెహోవాను సేవించే వారిగా దేవా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేనిది దేవా, పూర్ణ పట్టుదలతో దేవా నీ మీద ఆనుకునే ఆజ్ఞలన్నీ దేవా మేము పాటించేవారిగా మమ్మల్ని చేయమడుచున్నానయ్యా. అయ్యా నీ సహాయం దాయిచ్చేయబడుచున్నారు. అయ్యా విశ్వాసంతో కూడిన క్రియలు చేయట దేవా ఇదిగో మాకు నేర్పించబడుచున్నానయ్యా. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నావయ్యా. మేమెంత విన్నా దేవా మాలో విశ్వాసం కలుగుతుంది కానీ దేవా ఇదిగో తండ్రి క్రియలు లేకపోతే దేవా ఆ విశ్వాసం వ్యర్థం అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో నీ అమూల్యమైన విశ్వాసంతో దేవా క్రియలు చేసేవారిగా దేవా, ఒకరినొకరు ప్రేమించుకునే మనసు, ఒకరినొకరు గౌరవించుకునే మనసు, అయ్యా నిన్ను మాత్రమే సేవించే మనసు, అయ్యా ఇదిగో మీరు చూపించడానికి కృప చూపించబడుచున్నారు. మా జీవితాన్ని కొరకు బలపరచబడుచున్నారు. బలమైన వారిగా మనం మార్చబడుచున్నారు. బలవంతుని చేతులని బాణముల వలె మార్చబడుచున్నారు. నీటి కాలువలో ఎవరు నాటబడిన మొక్క వలె దేవా, పచ్చని ఒలివ మొక్కల వలె దేవా మా జీవితాలను నీ సన్నిధిలో కట్టుబడుచున్నారు. నీ ఆత్మీయ తలాంతులతో మమ్మల్ని నింపడుచున్నానయ్యా. అయ్యా నీ సహాయంతో మమ్మల్ని బలపరిచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా సంఘాన్ని దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరచండి, విశాలపరచబడుచున్నారు. నీ క్రియలు చేసే సంఘంగా మార్చబడుచున్నానయ్యా.
అయ్యా ఇదిగో తండ్రి సహాయం దాయిచేయబడుచున్నారు. అయ్యా ఇదిగో మా కుటుంబాలన్నీ చేతిలో పెడుతున్నామయ్యా. అయ్యా ఎదురు చూస్తున్న ప్రతి సమస్య నుండి దేవా విడుదల దాయిచేయబడుచున్నారు. మాకున్న బంధకాల నుంచి విడుదల దాయిచేయబడుచున్నారు. అనారోగ్యాల నుంచి స్వస్థత దాయిచేయబడుచున్నారు. అయ్యా ఇదిగో తండ్రి చంటి బిడ్డల నుంచి దేవా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దేవా నీ దయగల హస్తంతో తాకబడుచున్నానయ్యా. మంచి ఆరోగ్యాలు దాయిచేయబడుచున్నారు. ఈ శక్తిని బలాన్ని దేవా అనుగ్రహించబడుచున్నానయ్యా. దయగలవడానికే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరికి ఏ అవసరం ఉందో తెచ్చిబడుచున్నారు. వారి కన్నీరంతా తుడిచివేసి దేవా నీ ఉల్లాస వస్త్రాన్ని దేవా నీ సంతోష వస్త్రాన్ని దాయిచేయబడుచున్నానయ్యా. వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు దేవా ఎదురు చూస్తున్న వారిని దేవా మా యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. వారికి రావాల్సిన దేవ దీవెన ఆశీర్వాదాలు తినబడుచున్నారు. అయ్యా ఇదిగో బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారు సహాయం దాయిచేయబడుచున్నారు. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దాయిచేయబడుచున్నారు. బాలింతలు జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. మంచి ఆరోగ్యవంతులు కావాలనుంచబడుచున్నానయ్యా. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవ. ఇదిగో స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానవంతులుగా మార్చబడుచున్నారు. అయ్యా ఇదిగో తండ్రి వారి చదువులో ఉన్నత స్థానాల్లో ఉంచబడుచున్నారు. స్కూల్ టాపర్స్ గా దేవా మా పిల్లల్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ బిడ్డల్ని దేవా ఉన్నత స్థానంలోకి దేవా ఉన్నత దుర్గమైనకి ఎక్కించబడుచున్నాను. ఎందుకంటే నీవే మా ఆశ్రయ దుర్గమైన వాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కలని తెత్తేరకొండకి దేవా మా బిడ్డల్ని ఎక్కించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయంతో నింపడుచున్నాను. ఉద్యోగాల కొరకు చేతి పనుల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవా అయ్యా ఇదిగో నీ ప్రమోషన్ల ద్వారా దేవా మంచి ఉద్యోగాల వరకు అనుగ్రహించబడుచున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం దాయిచేయబడుచున్నాను. ఈ ఆకాశం యొక్క వాకిట్లు ఇప్పి దేవా అయ్యా వారి అవసరాన్ని తెచ్చిబడుచున్నానయ్యా. ఎవరైతే ఏదైతే ఎదురు చూస్తున్నారో దేవా వారి అవసరాన్ని తెచ్చిబడుచున్నారు. అయ్యా ఇదిగో నిన్ను ప్రేమించు వారిని దేవా నీ ఆజ్ఞలు పాటించు వారు దేవా అడిగిన వాటన్ని అనుగ్రహిస్తానంటున్నావయ్యా. ఆశీర్వాదంగా మారుస్తానంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాట విని గైకొనే వారిగా దేవా నీ ఆశీర్వాదాన్ని దేవా నీ ఆత్మీయ తలాంతులు పొందుకునే వారిగా దేవా నీ పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా దేవా మా జీవితాలన్నీ సన్నిధిలో కట్టుకోవచ్చున్నానయ్యా. రాజాది రాజానికే ఉందా చెల్లిస్తున్నారు. మా దేశాన్ని దీవించండి, ఆశించండి. నెమ్మది శాంతి సమాధానం దాయిచేయబడుచున్నా. యెరూషలేములో క్షేమాన్ని దాయిచేయబడుచున్నారు. అయ్యా ఇదిగో నీ సహాయంతో దేవా ప్రతి బిడ్డను రక్షించుకోబడుచున్నానయ్యా. నీ ఆత్మతో ప్రతి బిడ్డను వర్ధిలింపజేసి దేవా అన్ని విషయాల్లో వర్ధిలింపజేయమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి నాకు మాకు అందరికీ అనుగ్రహించి దేవా నీ మాట విని గ్రహికుని క్రియను మా జీవితాల్లో జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు యూట్యూబ్ లో ఈ వర్తమానాలు చూస్తున్న వారికి వింటున్న వారికి సదాకాలము దేవుని కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.